బీసీలకి 42% రిజర్వేషన్లు ఇంకా కూడా ఇస్తాము అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఇవ్వడం సాధ్యం కాదు అని బీసీ సంఘాల నాయకులు చెప్తున్నప్పటికీ, బీసీ ఉద్యమాలు చేసినటువంటి చాలామంది నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఇస్తాము అని చెప్పడం, అసలు ఎవరిని మభ్యపెట్టడం, అసలు ఇవ్వడం సాధ్యమవుతుందా, ఏం జరగబోతుంది దీంట్లో మొత్తం అనేక విషయాలు వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సర్పంచ్ ఎన్నికలు ఆల్రెడీ నామినేషన్లు కూడా స్టార్ట్ అయినాయి. అవి ఎట్లాగూ పార్టీ గుర్తు మీద జరిగేటివి కూడా కాదు, కానీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్తున్నారు. అది ఎట్లా తీసుకోవాలి? అది అమలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్ సీట్ అని డిక్లేర్ అయిన తర్వాత అక్కడున్న రెడ్లు కానీ అక్కడున్న అగ్రకులాలు కానీ వాళ్ళే పోటీకి వస్తారు. వాళ్ళని ఆపే ధైర్యం కానీ శక్తి కానీ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా గెలిచిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటే తప్ప అక్కడ స్థానికంగా పలుకోవడం వాళ్ళే పోటీ చేస్తారు. ఒకే పార్టీలోంచి కూడా 3-4 పోటీ చేస్తారు. ఒకే పార్టీ కార్యకర్తల నాయకులలో కూడా సర్పంచ్గా ఎదుగుతేనే కదా పై మెట్టుకు పోయేది. అందుకని ఎవరి మాట ఎవరు వినరు. అక్కడ రిజర్వేషన్సే కీలకం. ఆడ రిజర్వేషన్ చేయకుండా మా పార్టీ తరఫున మేము ఇస్తాము అంటే అది పై స్థాయిలో ఉన్న ఎన్నికలలో సాధ్యమైంది, కానీ సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యం కాదు. సర్పంచ్ ఎన్నికలలో అసలు పార్టీ బీఫామ్లే ఇవ్వరు కదా. అసలు పార్టీ గుర్తుతోనే జరిగిన ఎన్నికలలో పార్టీ ఎట్లా 42% రిజర్వేషన్ వాళ్ళు అనేది ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు గుర్తుండే వాటికి గుర్తుతో వచ్చే బీఫామ్స్తో వచ్చేటి వీటికి కాదు. అది అంటే మీలాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇది మొదలైనప్పటి నుంచి నిజానికి కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి అసలు సాధ్యం కాదు అనేది చెప్తున్నారు. ఒకవేళ అంటే వేరే రాష్ట్రాలలో ఎక్కడన్నా చేసిన ఎగ్జాంపుల్ సాధ్యం అవుతుంది కానీ ఆ పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలేదు. అంటే ఏ పద్ధతిలో చేస్తే సాధ్యం? ఏ పద్ధతిలో చేస్తే అంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్ పెట్టాలి, పెట్టి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసి ఇందిరా సాహని కేసులో ఉన్న 50% లిమిట్ను దాన్ని తీసేయాలి. అది చేయాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలి. 3/4 సభ్యులు దానికి సపోర్ట్ చేయాలి. అది జరగడానికి కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ 2 సంవత్సరాలు దాదాపు 23 నెలల 15 రోజులు అయి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం చేయలేదు ఆయన. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన కొండారెడ్డిపల్లి బోర్డు పెట్టుకొని కొడంగల్ దిక్కుపోతున్నాడు. ఎప్పటికైనా వస్తుంది ఆ కొండారెడ్డిపల్లి, ప్రపంచం అంతా చుట్టేయాల్సి వస్తుంది. ఆయన స్ట్రైట్గా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇస్తే సాధ్యమవుతుంది. సో కాంగ్రెస్ ఈయనది, మోడీ గారిని ఒప్పించాలి. మోడీ గారిని ఒప్పించడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. ఈయన మానసికంగా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నాడు కదా, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు. ఇంకా ఈయనకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? ఎందుకంటే బీసీల పార్టీ అని ఓ ముద్ర ఉన్నది టీడీపీకి. సో మళ్ళీ మీ క్రెడిబిలిటీ వస్తుందండి. మన పూర్వవైభవం తెస్తే టీడీపీకి తెలంగాణలో అన్నాడు కదా, ఆయన పెద్ద అంగమా చేశాడు కదా ముఖ్యమంత్రి రెండోసారి అయిన తర్వాత. మరి ఈయనే చంద్రబాబు నాయుడుతోని మోడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బిల్లు పార్లమెంట్లో మమ్మ అనిపిస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా అది అప్లై అయ్యేది. ఇందిరా సాహని కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఓవర్టేక్ చేయగలుగుతాం. లేదా 11 మంది 13 మంది ధర్మాసనాలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ 9 మంది ధర్మాసనాన్ని తీర్పును కొట్టేస్తూ 11 మంది ధర్మాసనం ఇంకో తీర్పు చెప్పాలి. అట్లా కొత్త పిటిషన్ వేసి మాకు అనుమతి ఇవ్వండి, 50% కంటే మించి మేము చేసుకుంటాము. ఇందిరా సాహని కేసులో 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ మాకు ఆటంకంగా ఉంది, అది చట్టబద్ధమైంది కాదు అని చెప్పి సామాజిక కోణం నుంచి దాన్ని ప్రశ్నించినట్టయితే డెఫినెట్గా 11 జడ్జిల ధర్మాసనం వచ్చి ఒకవేళ దాన్ని రివ్యూ చేసి తీసేసేది. అదొక పద్ధతి. లేదంటే రాజ్యాంగ సవరణ. ఇక ఆల్టర్నేటివ్ ఏది లేకపోతే 9వ షెడ్యూల్లో పెట్టడం అనేది. అది కూడా మళ్ళీ రేపు రాజ్యాంగం కోణంలో రివ్యూ చేయొచ్చు, దాన్ని సుప్రీంకోర్టు తీర్పుల కోణంలో రివ్యూ చేయొచ్చు. బట్ తమిళనాడు ఏంటంటే ఇప్పటిదాకా రివ్యూ చేయలేదు. రివ్యూ చేయకపోవడం వల్ల అది ఇప్పటికి అమలవుతున్నది. అప్పుడు ఎందుకు ఆమెకు సాధ్యమైంది అంటే పివి నరసింహారావు గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్, వాళ్ళకి సరిపోయిన మెజార్టీ లేరు. డిఎంకేలో వాళ్ళకి 39 ఎంపీలో ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ఆమె తన బలాన్ని ఉపయోగించింది జయలలిత. ఇంకా తప్పనిసరి అయింది పివి నరసింహారావుకు. అట్లా వీళ్ళకి అంత చిత్తశుద్ధి కనిపించట్లేదు అని చాలా మంది బీసీల కోసం మాట్లాడుతున్న నాయకులు వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంది అనిపిస్తుందా? చిత్తశుద్ధి లేదు, అసలు ఎవరన్నా ఇస్తానన్నా కూడా వద్దంటారు వీళ్ళు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను మీడియాలో, ఒకవేళ రేవంత్ రెడ్డిని మోడీ పిలుచుకొని ఆ బీసీ రిజర్వేషన్ బిల్లు నేను పార్లమెంట్లో పెడతా అంటే 2 కాళ్ళు పట్టుకొని వద్దంటాడు. ఎందుకంటే ఈయన అగ్రకుల ముఖ్యమంత్రి, తర్వాత కులం పేరు మీద పోలరైజ్ చేసి ముఖ్యమంత్రి అయిన మంత్రి.
మరి అటువంటి వ్యక్తికి బీసీల మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఒకవేళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే సరే మోడీ చేసేది ఆగిపోయింది అనుకుందాం, సుప్రీంకోర్టు అడ్డం వచ్చింది అనుకుందాం, తన చేతిలో ఉన్నదని తను చేయాలి కదా. ఇలా మధ్యప్రదేశ్ మోడల్లో వాళ్ళు గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం, సర్పంచ్కి అయితే, మండలానికి అయితే మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం, జిల్లాకైతే జిల్లాను ఒక యూనిట్గా తీసుకోవడం, తీసుకొని రిజర్వేషన్స్ 50% దాటకుండా అక్కడ ఉన్న కులాలల్లో మెజారిటీ కులాలు అండ్ మెజారిటీ ఎవరున్నారు సంఖ్యాపరంగా వాళ్ళకు స్థానాలు ఇచ్చుకుంటూ ఆయన 35-36% వరకు మధ్యప్రదేశ్లో ఇచ్చారు. వాస్తవంగా ఆడ ఎస్సీలకు రిజర్వేషన్ 36%, బీసీలకు ఓన్లీ 14 ఉన్న బీసీలను 34 దాకా తీసుకుపోయారు. ఎట్లా సాధ్యమైందంటే ఇప్పుడు ఒక మండలం ప్రాతిపదికగా తీసుకుందాం అనుకుందాం. మండల్లో ఎంపీటీసీలు ఉంటారు. ఎంపీటీసీలలో ఏ కులం వాళ్ళకి ఏది రిజర్వ్ చేయాలి, సర్పంచ్లకు ఏ కులం వాళ్ళకి ఏది రిజర్వ్ చేయాలి అన్నప్పుడు సపోజ్ ఒక జిల్లాలో ఒక 200 గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాయి కదా. 200 గ్రామ పంచాయతీలల్లో మనకు ఓవరాల్గా స్టేట్లో 50% మించకూడదు. అయితే ఆల్రెడీ ట్రైబల్కు వీళ్ళు ఏజెన్సీలలో తప్పనిసరి ఇవ్వాల్సిందే, ఆ స్టేట్లో భాగమే కదా, దాన్ని వైలేట్ చేయడానికి లేదు. ఇంకా రిజర్వేషన్స్ ఏముంటాయి, ఎస్సీలు ఉంటాయి. ఎస్సీలు వాళ్ళు 16% ఇవ్వాలి, 9% ఎస్టీలకు ఇవ్వాలి. ఎస్టీల 9% దాటిపోతుంది. ఏజెన్సీల గ్రామ పంచాయతీలు మనకు 9% కంటే ఎక్కువ ఉన్నాయి, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్. కాబట్టి 9% వాళ్ళది అయిపోద్ది కోట. ఇక మిగిలింది ఏంది, ఎస్సీ కోట 16% వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఒకవేళ మనం 10,000 గ్రామ పంచాయతీలని లెక్క కోసం అనుకుందాం, 900 గ్రామ పంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయిపోతాయి. వీళ్ళకి 16% కదా, 1600 గ్రామ పంచాయతీలు వాళ్ళకి ఇవ్వాలి. 10,000లో 1600, 16%. అయితే ఈ 1600ని ఎస్సీ జనాభా ఏ గ్రామాలలో ఎక్కువ ఉందో ఆ గ్రామాలలో డివైడ్ చేయాలి, వాళ్ళ కోట అయిపోతుంది. ఎంత మిగులుతుంది, ఇంకా ఏజెన్సీ పోతుంది. మిగతా మొత్తం తెలంగాణ గ్రామ పంచాయతీలలో 1600 పోతే 5,000 కదా, 10,000 మొత్తం గ్రామ పంచాయతీలు అనుకుంటే 5,000 రిజర్వేషన్, 3,400 గ్రామ పంచాయతీలలో బీసీలకు వస్తుంది. అట్లా చేయకుండా ఏం చేసిందంటే వీళ్ళు ట్రైబల్స్కు ఏజెన్సీలు ఇచ్చినవి మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాలిక్యులేట్ చేసి, ఆ ట్రైబల్స్ వాళ్ళనే కాదు, ఒక ఊర్లో 2 కుటుంబాలే ఉన్నాయి ట్రైబల్స్కి. ఏజెన్సీలు ఇయ్యంగా బయట ఊర్లలో తక్కువ ఉంటారు ట్రైబల్స్. ఆ 2 కుటుంబాలలో ఒక సర్పంచ్కు ట్రైబ్ రిజర్వ్ చేశారు, 3-4 వార్డు మెంబర్లను అదే కుటుంబం తీసుకున్నారు. అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు 6 ఉంటే ఒకటి సర్పంచ్, 3 ట్రైబల్స్. ఆ ఊర్లో 50% బీసీలు ఉన్నారు, వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. అంటే మధ్యప్రదేశ్ మోడల్ ఇక్కడ తెలంగాణలో అప్లై చేస్తే 33-34% వరకు బీసీలకు అవకాశం ఉండేది. ఓవరాల్గా చూడాలి కదా. ఓవరాల్గా చూసినప్పుడు మనకు ఎస్టీలకు సరిపోయిందా, ఎస్సీలకు సరిపోయిందా? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ తీయాలని లేదు, కానీ ఎస్టీలకు ఇవ్వాలని ఉంది. వాళ్ళది మ్యాండేటరీ. వాళ్ళది తీసేసాక మిగతా గ్రామాలలో బీసీలకు ఇవ్వచ్చు కదా, కానీ వాళ్ళు అట్లా చూడలేదు. ఎక్కడికక్కడ జనాభా రీత్యా ఎస్సీలు ఎక్కువ ఉంటే ఎస్సీలకు, ఎస్టీలు ఎక్కువ ఉంటే ఎస్టీలకు ఇట్లా చేసుకుంటూ పోయిన్లు. బీసీల విషయానికి వచ్చే వరకు తగ్గిచ్చేసింది. అంటే ఇది ఒక సామాజిక న్యాయం జరగలేదు. దీన్ని మధ్యప్రదేశ్ మోడల్ని ట్రిపుల్ టెస్ట్ మోడల్ అంటారు. కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అక్షరాల దాన్ని అమలు చేశారు వాళ్ళు. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ మధ్యప్రదేశ్ పద్ధతిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 21-22లో వాళ్ళు ఎలక్షన్స్ కూడా జరిపారు సక్సెస్ఫుల్గా. 14% ఉన్న కాడనేమో ఆయన తీసుకుపోయి దాన్ని 36 దాకా తీసుకుపోయాడు. ఈయన 42 ఇస్తానన్న ఆయన గతంలో కేసీఆర్ ఇచ్చిన 23% కూడా ఇవ్వలేకపోయాడు, 17% తగ్గించారు. ఇప్పుడు ఆయనకు తెలియక కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పారు. నరహరి గారు అక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్ నుంచి ఆ మోడల్ పంపించారు. మహేష్ గౌడ్ గారికి, ఎమ్మెల్యేలకు, క్యాబినెట్ మంత్రులకు అందరికీ అది ఇచ్చిండ్రు, ఈ పద్ధతిలో చేయండి అని. కావాలని చెప్పి కక్షతోని బీసీలను కింది స్థాయిలో ఎదగనీయకుండా రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది.